నమస్కారం అండి. ఆత్మీయ గోదావరి ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన ముందు పార్వతీపురం నుంచి వచ్చిన సాధ్యోగ ధ్యాన కేంద్రం ట్రస్ట్ మెంబరు ఆంధ్రప్రదేశ్కి కోఆర్డినేటర్గా చేశారట వీరు. వారు స్వామిబాబు గారు మన ముందున్నారు. ఈ సాధ్యోగ ధ్యానం గురించి అసలు ఈ ధ్యానం మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్నది, వారు ఏం పొందారన్నది కూడా మనం తెలుసుకుందాం. నమస్కారం స్వామిబాబు గారు. నమస్కారం అండి. మీరు అంటే సాధ్యోగ ధ్యాన కేంద్రానికి ఏపీ స్టేట్ మెంబర్గా వర్క్ చేశారని తెలిసింది. అవునండి. ఆ విషయం ఇప్పుడు కూడా వారు చేస్తున్నారా? ఏంటి ధ్యానం ఏంటి అని తెలుసుకోవాలని మా కుతూహలం. ఇది మనకి ఒక టైం అంటూ ఉండదండి. ఇది ధ్యానం అనేది మనం ఎంతవరకు లైవ్గా ఉంటామో జీవితాంతం ధ్యానం చేసుకోవటం వలన చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే చాలా మంచిదే. కానీ దీన్ని అనుభవిస్తూ చెప్పేవాళ్ళు ఈరోజు తక్కువ మంది అయ్యారు. కానీ సహజయోగ ధ్యానం అనేది మనిషికి సంపూర్ణమైనటువంటి జీవితాన్నే ఇస్తుందండి. ఓకే. దీన్ని యాక్చువల్గా నేను ఈ సహజయోగా నేర్చుకోవడానికి ముఖ్యమైనటువంటి రీజన్ ఏంటంటే, నేను టీనేజ్లో ఉండేటప్పుడే నాకు హెల్త్ ప్రాబ్లం అనేది వచ్చిందండి. ఆ టైంలో నాకు బ్రెయిన్లో మెనింజైటిస్ అనే ఒక భయంకరమైనటువంటి డిసీజ్ వచ్చింది. ఆ డిసీజ్ వలన చాలా ఇబ్బంది పడ్డాను. డాక్టర్స్ కూడా నాకు కొంచెం సివియర్ పొజిషను, చెప్పలేము అనే విధంగా నాకు చెప్పడం కొంచెం భయమేసింది. సో అలాంటి టైంలో సహజయోగులు కొంతమంది నాకు ఈ సహజయోగాన్ని పరిచయం చేయడం జరిగింది. దీనిలో వాళ్ళు ఏంటంటే సింపుల్గా చెప్పారండి, సహజయోగా చేస్తే చాలా ఆరోగ్యంగా ఉండొచ్చు, ఇది చేయడం చాలా కష్టమేం కాదు, చాలా తేలిగ్గా ఉంటుంది, ఇందులో బ్యాలెన్సింగ్ అనేది ఉంటుంది, లెఫ్ట్ క్లియర్ చేసుకోవటం, రైట్ క్లియర్ చేసుకోవటం అని ఉంటుంది. ఈ లెఫ్ట్ రైట్ క్లియర్ అయిపోతే మీరు చాలా ఆరోగ్యంగా ఉంటారు అనే ఒక చిన్న మాట చెప్పటం వలన నాకు అది బాగా నచ్చిందండి. ఎందుకంటే ఈరోజు ఆరోగ్యం కోసం మనిషి తన సంపాదనలో ఇంచుమించు 50% ఖర్చు పెడుతున్నాడండి. అవునండి, అవును. సో ఇది సింపుల్గా ఏ ఖర్చు లేకుండా దానికొచ్చి నేను అప్పటికే హాస్పిటల్లో చాలా ఖర్చు పెట్టి, అంటే అనకూడదు కానీ అప్పులు కూడా చేసి హాస్పిటల్లో జాయిన్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి తరుణంలో నాకు ఇంత మంచి అవకాశం లభించినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఒకరోజు వీళ్ళు తీసుకువెళ్ళారండి నన్ను ఈ ధ్యాన మందిరానికి, ధ్యాన కేంద్రానికి తీసుకువెళ్ళి నాకు రియలైజేషన్ ఇచ్చారు. ఎక్కడండి ఇది? పార్వతీపురంలోనేనా జరిగింది? ఇది హైదరాబాద్లో జరిగింది. మీరు హైదరాబాద్లో ఉండేవారు? అప్పుడు హైదరాబాద్లో ఉండేవాడిని. అప్పుడు హైదరాబాద్లో ఉండేటప్పుడు జరిగే విషయం ఇది. అక్కడ ఐఎంఏ హాల్ అని ఉండేది కోటిలో. ఆ కోటిలో మనకి ఇప్పుడు మన మాజీ కోఆర్డినేటర్ టి మధుసూదన్ రావు గారు తెలుసు కదండి, ఆయన నాకు ఈ సహజయోగాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే. తను ధ్యాన కేంద్రానికి తీసుకువెళ్ళి నాలో ఉన్న కుండలినిని రైజ్ చేశారు. రైజ్ చేసేటప్పుడు నాకు ఒక మంచి అనుభూతి కలిగిందండి. నా వెన్నెముకలో ఏదో ప్రాకుతున్నట్టుగా ఈ ఆజ్ఞ ఇప్పుడు ఈ రెండు వైపులు ఉంటుంది కదా, ఈ మెదడు రెండు భాగాలుగా ఉంటుంది. ఈ రెండు భాగాల్లో ఏదో బరువుగా అన్నట్టుగా ఏదో నాకు ఒక మంచి ఫీల్ అనేది వచ్చింది. ఇందులో ఏదో శక్తి ఉంది అనేది నాకు అప్పుడే మంచి నమ్మకం అనేది కలిగింది. ఓకే. సో ఇమ్మీడియట్లీ దీన్ని నేను కంటిన్యూ చేద్దానని నిర్ణయించుకొని ఆ రోజు నుంచి స్టార్ట్ చేశానండి. ఓకే. అయితే నా యొక్క ఇంట్రెస్ట్ చూసి వాళ్ళు వెంటనే కొన్ని ట్రీట్మెంట్స్, అంటే ఈ పంచభూతాలతోనే ఎటువంటి ఖర్చు ఉండదండి, పంచభూతాలతోనే మన ఆరోగ్యాన్ని ఎలా క్లియర్ చేసుకోవాలనేటువంటి చిన్న చిన్న చికిత్సలు కూడా చెప్పారు. నేను ఆ రోజు నుంచే స్టార్ట్ చేశానండి. ఓకే. నేను ఒక నెల రోజులు ఈ సాధన చేసిన తరువాత మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకున్నాను. డాక్టర్లు నన్ను చెక్ చేసి వాళ్ళు ఆశ్చర్యానికి లోనయ్యారు. కదండి, మరి ఇంత మంచి రిజల్ట్ నీకు ఎలా వచ్చింది, నువ్వు ఏం చేసావు, మేము ఇచ్చే మందులు కరెక్ట్గా వాడినట్టు ఉన్నావని వాళ్ళ వేలో వాళ్ళు మందులు వాడితేనే తగ్గిందని వాళ్ళు అనుకున్నారు. కానీ అయితే వాళ్ళు మందుల వలన తగ్గిందనే ఊహతో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ అక్కడ ఏమవుతుందంటే నాకు లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాలనే కండిషన్ అనేది అక్కడ ఉండేది.
అయితే నేను 1 మంత్ ఎప్పుడైతే నేను ఈ సహజయోగ సాధన చేశానో, చేసేటప్పటికి నా బాడీలో నాకు తెలుస్తుంది. నాలో ఉన్న డిసీజెస్ తగ్గే విధానం నాకు తెలుస్తుంది. నా బ్రెయిన్‌లో ఉన్న తేలికగా వచ్చే ఆ వైబ్రేషన్స్ తెలుస్తున్నాయి. సో, వీటన్నిటిని మనసులో ఊహించుకొని నాకేదో మంచే జరుగుతుంది అని అనిపించి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. డాక్టర్స్ చెక్ చేసి నీకు చాలా వరకు 90% క్లియర్ అయిపోయిందని చెప్పారు. సో, అప్పుడు నాకు ఇంకా నమ్మకం పెరిగింది. శ్రీ మాతాజీ పట్ల ఇంకా గౌరవం పెరిగింది. శ్రీ మాతాజీని అంతవరకు నేను గుర్తించలేదు. ఆవిడ ఏదో చెప్పారు, చెప్పింది నేను చేస్తున్నాను అంతవరకే. కానీ ఎప్పుడైతే నాకు ఇంత మంచి రిజల్ట్ వచ్చిందో, నాకు పూర్తిగా విశ్వాసం అనేది కుదిరి, ఆ రోజు నుంచి నేను నా పక్క వాళ్ళకి, నాకు తెలిసిన వాళ్ళకి చెప్పటం మొదలుపెట్టాను. అలా చాలామందికి చెప్పాను. చాలామంది ఇప్పుడు చేస్తున్నారు కూడాను హైదరాబాద్‌లో. ఆ రోజులో వచ్చేవాళ్ళు ఈరోజు లీడర్స్ కూడా అయ్యారు. ఇది ఏ సంవత్సరంలో జరిగిందంటారు? ఇది ప్రాబ్లమ్ వచ్చి మెడిటేషన్ నా స్టార్ట్ చేసి నాకు యాక్చువల్‌గా 97లో జరిగిందండి ఇది. 97. ఓకే. 97లో అయితే యాక్చువల్‌గా ఇంకా చెప్పాల్సింది ఏంటంటే, నేను మొదట్లో పెద్దగా దీన్ని సీరియస్‌గా తీసుకోలేదు. అయినా కూడా ప్రక్రియ అంటే ట్రీట్మెంట్స్ చేస్తూ ఉంటే దాని పని అది చేస్తూ ఉంది. అది అక్కడ గొప్పతనం. సో, ఇంత మంచి లైఫే నాకు దొరికినందుకు నాకు నిజంగా ఎంతో హ్యాపీగా ఉందండి. చాలా బాగుందండి. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి యాక్చువల్‌గా సహజయోగ మెడిటేషన్‌లో డిసీజ్ అన్నీ కంప్లీట్ తగ్గిపోతాయంటారా? డెఫినిట్‌గా మనం తూచా తప్పకుండా సహజయోగ మెడిటేషన్ కరెక్ట్‌గా నమ్మకంతో, భక్తితో చేస్తే ఎటువంటి డిసీజ్ అయినా కూడా తప్పకుండా తగ్గిపోతుందండి. ఓకే. ఇందులో ఎటువంటి డౌట్ లేదండి. వెరీ గుడ్. వెరీ గుడ్. ఏ డాక్టర్ నయం చేయలేని ప్రాబ్లమ్స్ కూడా ఇందులో వచ్చే వాళ్ళకి తగ్గుతాయండి. ఓకే. ఓకే. మీ ష్యూర్. ఫ్యామిలీ విశేషాలు అవి కూడా చెప్పండి సార్. మీ ఫ్యామిలీ కూడా తర్వాత యాక్చువల్‌గా నేను బిఫోర్ మ్యారేజ్ నేను ఈ సహజ్‌లో వచ్చానండి. నేను యువశక్తిగా ఉండేవాడిని. సో, ఆ టైంలో యువశక్తి అంటే యూత్. యూత్. యాహ్! యాహ్! నేను యూత్‌గా ఉండేటప్పుడే ఇంకా అనకూడదు గానీ, ఇంకా నాకు ఈ సహజయోగా ఇంకా ముందు ఎందుకు దొరకలేదా అని కూడా నాకు కొన్ని సార్లు ఆలోచన వచ్చింది. కొంచెం లేట్ అయిందేమో అనిపించింది. అయినా భగవంతుడు మనకి ఎప్పుడు ఏదిస్తే అదే. దానిలో మనం ఏం చేయలేము. బట్ ఇది నాకు భగవంతుడిచ్చే ఒక గొప్ప వరంగా నేను భావించానండి. అయితే పెళ్లి అయిన తర్వాత కూడా నా భార్య పెళ్ళైన మరుసటి రోజే ఆవిడకి కూడా రియలైజేషన్ ఇవ్వటం జరిగింది. ఆవిడ ఆ రోజు నుంచి కూడా చక్కగా మెడిటేషన్ చేస్తుంది. మాకు పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలు కూడా ఈరోజు చక్కగా మెడిటేషన్ చేసుకుంటున్నారు. ఈరోజు ప్రపంచం అంతా కూడా యువతరంలో ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే చాలా అధ్వాన్నంగా ఉన్నాయి. అబ్బాయిలు అమ్మాయిల్ని ఏడిపించటం, ఈ కాలేజీలో వేసే చిందులు, వీళ్ళకి అసలు హ్యుమానిటీ లేని పరిస్థితులు ఈరోజు మనం చూస్తున్నాం. సో, ఇలాంటి సొసైటీ అధ్వాన్నంగా ఉన్న పరిస్థితుల్లో మన పిల్లలు సహజయోగ ధ్యానం చేయటం వలన ఎవరి ప్రమేయము లేకుండా వాళ్ళంతట వాళ్ళే సన్మార్గములో ఒక ఉన్నతమైన స్థితిలో హుందాగా తన జీవితాలను నడిపిస్తూ చదువుల్లో కూడా చాలా ఫస్ట్ క్లాస్‌లో చదువుకుంటూ ముందుకు వెళ్తున్నారండి. ఇది అంతా కూడా శ్రీ మాతాజీ యొక్క గ్రేస్. మీరు చెప్పేటప్పుడు మీ పిల్లలకి రియలైజేషన్ ఇచ్చాము అని ఒక వర్డ్ యూజ్ చేశారు. అంటే ఈ సహజయోగ ప్రక్రియకి ఏమైనా రియలైజేషన్ అలా ఏమైనా ఉంటుందా? ఏంటండి? యెస్ సార్. అంటే రియలైజేషన్ అంటే మనకి తెలుగులో చెప్పాలంటే ఆత్మ సాక్షాత్కారం అంటారు. మన వెన్నెముక కిందన త్రిభుజాకారపు ఎముక ఒకటి ఉంటుందండి. దానిలో కుండలిని అనే శక్తి ఉంటుంది. అదే మాతృశక్తి. యాక్చువల్‌గా మనకి ఎన్నో జన్మల నుంచి మన తల్లి అన్నమాట. ఆ మాతృశక్తి ఉన్నది, నాలోనే ఉన్నది అనేది ఎవరికీ తెలీదు. సో, దాన్ని మనం జాగృతి పరిచేటప్పుడు ఆ శక్తి వెన్నెముక ద్వారా వచ్చి పైన సహస్రారం ఉంటది ఇక్కడ. చిన్న పిల్లలకి మెత్తగా ఉంటది. తాడం మాడు భాగం అంటాం. సో, ఇక్కడ గట్టిగా అయినప్పటికి కూడా సూక్ష్మ రంధ్రాలు ఉంటాయండి. ఈ సూక్ష్మ రంధ్రాల గుండా కుండలిని ఇలా పైకొచ్చి వాయు తరంగాల రూపంలో పైకొస్తది. పైకొచ్చి పైనున్నటువంటి భగవత్ శక్తితో కలిసే కలయికనే ఇక్కడ రియలైజేషన్ అంటాం. ఆత్మ సాక్షాత్కారం అని అంటాం. అది ఎప్పుడైతే జరిగిందో ఆ కుండలిని ఏమవుతుందంటే పైన ఉన్న కాస్మిక్ ఎనర్జీని మన లోపలికి తీసుకొస్తూ మనలో ఉన్న
ఈ చక్రాలు నాడులన్నింటినీ కూడా చాలా శక్తివంతం చేస్తుంది. అప్పుడే ఒక విద్యార్థిగా వాళ్ళు ఎంత ఉన్నతిగా వెళ్ళాలి, వాళ్ళలో ఏ సబ్జెక్ట్ ఎలా చదవాలి, ఈ క్రియేటివ్ నాలెడ్జ్, అలాగే జ్ఞాపక శక్తి, ఏకాగ్రత ఇవన్నీ కూడా వాళ్ళలో ఆటోమేటిక్గా డెవలప్ అవుతాయండి. ఓకే. మీరు చెప్పే ప్రకారం ఆటోమేటిక్‌గా రియలైజ్ అవుతాడు మనిషి. మనిషి రియలైజ్ అవుతాడు. ఓకే. యాక్చువల్‌గా ఇది ఎవరిస్తారండి? ఈ రియలైజేషన్ పార్ట్ అనేది ఎవరా గురువుగారు ఏమన్నా ఉంటారా మీకు? ఇది యాక్చువల్‌గా శ్రీ మాతాజీ మనలో ఉన్న కుండలినిని జాగృతం చేసే అథారిటీ యాక్చువల్‌గా శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారికి ఉందండి. ఓకే. సో ఆవిడ సమక్షంలో కానీ, ఆవిడ ఫోటో సమక్షంలో కానీ ఆల్రెడీ రియలైజేషన్ తీసుకునే వ్యక్తి ద్వారా హుహు. ఈ రియలైజేషన్ అనేది మనకు లభిస్తుందండి. ఓకే. ఓకే. బావుందండి అది. అది. అయితే మెడిటేషన్ చేసేవాళ్ళు ఎనీవన్ ఇవ్వచ్చంటారా? ఈ ఆ! రియలైజేషన్ ఈ పార్ట్ అనేది? ధ్యానం అంటే సహజయోగ ధ్యానం చేసే వాళ్ళు ఎవరైనా కూడా రియలైజేషన్ ఇవ్వచ్చు. ఓకే. ఓకే. తర్వాత అది. ఇది దీనికి ఏమన్నా మీరు ఇంత పే తీసుకోవడం, చేయటం అలా ఏమన్నా ఉంటుందా? లేదు. ఇది టోటల్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే. ఈ రియలైజేషన్ ప్రోగ్రామ్ అనేది టోటల్‌గా ఉచితం. ఓకే. ఏ మతమైనా పర్వాలేదు, ఏ కులమైనా పర్వాలేదు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు ఏమీ తేడా లేదు. అందరూ దీనికి ఎలిజిబులే. ప్రతి ఒక్కళ్ళు దీన్ని ప్రతి ఒక్కళ్ళు ఆచరించొచ్చంటారు మీరు. యెస్. ఓకే. మీరు ఈ మెడిటేషన్ చేసిన తర్వాత మాకు తెలిసిందేంటంటే విశాఖపట్నంలో ఉన్నప్పుడు పార్వతీపురంలో ఈ సహజయోగ ట్రస్ట్‌కి కోఆర్డినేటర్‌గా చేశారని తెలిసిందండి. అంటే ఈ అవునండి. కోఆర్డినేటర్ అనేది దీంట్లో కూడా ఏమన్నా ఒక పదవులు అలాంటివి ఏమైనా ఉంటాయా? ఎలా తెలుసుకోవాలని? అవునండి. అంటే ఇది సహజయోగ అనేది ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అండి ఇది. టోటల్లీ సోషల్ సర్వీసే. ఇందులో ఎటువంటి ఫీజులు ఏమి ఉండవు. హ్మ్. ఆహ్, అయితే ఇక్కడ ప్రపంచానికి ఒక హెడ్ క్వార్టర్ అనేది ఉంటది. అలాగే ప్రతి దేశంలో కూడా ఒక హెడ్ క్వార్టర్ ఉంటది. అలాగే దేశంలో ఉన్న ప్రతి స్టేట్‌కి కూడా ఒక హెడ్ క్వార్టర్ అనేది ఉంటది. ఇదొక అడ్మినిస్ట్రేషన్ లెవెల్‌లో ఉంటది. దానికేంటంటే ఆర్గనైజేషన్‌ని నడిపించడానికి ఒక మంచి కోఆర్డినేటర్ అనేవాళ్ళు ఉండాలి కాబట్టి, ఎవరైతే భక్తి శ్రద్ధలతో, డెడికేషన్‌తో దీన్ని ముందుకు తీసుకువెళ్ళగలరో అలాంటి వాళ్ళని 3 ఏళ్ల పాటు ఉంచుతారండి కోఆర్డినేటర్‌గా. 3 ఏళ్ల తర్వాత మళ్ళీ వేరే వాళ్ళని చేంజ్ చేస్తారండి. అవును. సో, ఆ 3 ఏళ్ళు నాకు ఒక మంచి సదవకాశం దొరికింది. ఒక విధంగా శ్రీ మాతాజీ వెరీ యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి ఇదొక మంచి అవకాశంగా భావించి 3 ఏళ్ళు నేను స్టేట్ కోఆర్డినేటర్‌గా చేయటం జరిగిందండి. ఇంకా ఆంధ్రప్రదేశ్‌కా, తెలంగాణ అన్నిట్లికి చేసారా మీరు? లేకపోతే ఒకటే ఉంటదా? ఆంధ్రప్రదేశ్ వేరే ఉంటదండి. తెలంగాణ వేరే వేరే ఉంటది. ఉంటుంది. వెరీ గుడ్. అయితే మీరు చెప్పేటప్పుడు ఏంటంటే అన్ని దేశాలకి ఏదో ఒక ఆహ్, హెడ్ ఉంటదని చెప్పారు. అవునండి. అన్ని కంట్రీస్‌లోనే సహజంగా మెడిటేషన్ ఉందంటారా అయితేని? ఉన్నది సార్. ఆల్‌మోస్ట్. ఆల్‌మోస్ట్ ఇప్పుడు ప్రస్తుతం అయితే 160 దేశాల్లో సహజయోగం ఉందండి. ఓకే. ఓకే. ప్రెజెంట్. హ్మ్. ప్రతి దేశంలో కూడా ఒక హెడ్ అనేవాళ్ళు ఉంటారు. ఓకే. ఆ దేశంలో. మీరు చెప్పే ప్రకారం మీ మాటల్లో చాలా హ్మ్. సార్లు శ్రీమాతాజీయే నాకు చాలా చేశారు అని వారి గురించి వివరించడం జరిగింది. అవునండి. అయితే ఇంకా ఏంటంటే ఎన్నో దేశాల్లో దీన్ని ఆవిడ ద్వారా ఈ మెడిటేషన్ నడుస్తుందని చెప్పడం జరిగింది. అయితే శ్రీ మాతాజీ ఎవరు? దీనికి ఎంతవరకు ఏ విధంగా కృషి చేశారని తెలుసుకోవాలి. ఆ! శ్రీ మాతాజీ యాక్చువల్‌గా 1970లో స్టార్ట్ చేశారండి. హుహు. సహజయోగా స్టార్ట్ చేయక ముందు శ్రీ మాతాజీ ఒక గృహిణి. ఓకే. ఒక సీనియర్ ఐసీఎస్ ఆఫీసర్ యొక్క భార్య అన్నమాట. సర్ సిపి శ్రీవాస్తవ్ గారని ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్‌కి ఆయన చైర్మన్‌గా ఉండేవాళ్ళు. దాని హెడ్ క్వార్టర్ లండన్‌లో ఉండేదండి. ఓకే. సో, శ్రీ మాతాజీ అప్పుడు లండన్‌లో ఉండటం వలన తను అన్ని దేశాలకి వెళ్ళటానికి కూడా ఒక మంచి అవకాశం అనేది శ్రీ మాతాజీ గారికి ఉండేది. అయితే 1970లో స్టార్ట్ చేసే ఈ సహజయోగ ప్రచారం అనేది శ్రీ మాతాజీ తన సొంత ఆస్తులతో, తన సొంత ఖర్చులతోనే ఈ అన్ని దేశాలు తిరిగారండి. హుహు. అయితే కొన్ని దేశాలు వెళ్ళలేదు. కొన్ని దేశాలలో ఏమవుతుందంటే నాలా నేర్చుకునే వాళ్ళు ఆ దేశం వెళ్ళి అక్కడ సహజయోగా స్టార్ట్ చేయడం కూడా జరిగింది. ఇది ఎలా జరుగుతుందంటే ఆహ్, మనలో ఉన్నటువంటి కుండలిని శక్తి యొక్క పవర్ అనేది అక్కడ పనిచేసి అక్కడున్న ఏరియాలో కూడా స్ప్రెడ్ అవ్వటం జరిగింది. ఓకే. యాక్చువల్‌గా మనలో ఉన్న కుండలిని అవేకెన్ అయితే
ఆటోమేటిక్గా మనకి కూడా కొన్ని పవర్స్ వస్తాయి. ఎదుటి వాళ్ళ కుండలని జాగృతం చేసే శక్తి కూడా మనకి వస్తుందన్నమాట. సో దీనివలన ఈ సహజయోగ ధ్యానం చేసి ఎవరైనా కూడా ఈ రియలైజేషన్ అనేది ఇవ్వచ్చు, ఎక్కడైనా చెప్పొచ్చు, ఎవరికైనా ఈ ఆత్మ సాక్షాత్కారం అనేది ఇవ్వచ్చు. అలాగే శ్రీ మాతాజీ ఏంటంటే గాంధీజీ ఆశ్రమంలో కూడా కొన్నాళ్ళు ఉండేవాళ్ళు. స్వాతంత్ర సమర యోధుల టైంలో కూడా శ్రీ మాతాజీ, గాంధీజీ గారు కూడా శ్రీ మాతాజీ గారి కొన్ని సలహాలు పాటించేవాళ్ళు. ఆవిడ క్విట్ ఇండియా మూమెంట్లో స్టూడెంట్స్కి లీడర్గా ఉండేవాళ్ళు. ఆ టైంలో స్టూడెంట్స్ని ఇబ్బంది పెట్టేటప్పుడు శ్రీ మాతాజీ ఎదురుగా వెళ్ళి వాళ్ళందరినీ ఆపటం జరిగింది. వాళ్ళు శ్రీ మాతాజీని బెదిరించారు, తుపాకులు పట్టుకొని బెదిరించారు. బెదిరించేటప్పుడు తను ఎంతో ధైర్యంగా వాళ్ళని ఆపారు. ఆపేటప్పుడు వాళ్ళు తన లోపల ఉన్న శక్తిని వాళ్ళు ఎలా మరి గమనించారో కొంచెం భయభ్రాంతులకి లోనయ్యి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ టైంలో శ్రీ మాతాజీ గారి ప్రొఫెసర్ ఒక ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశారంటే, వేరే టైంలో శ్రీ మాతాజీ పబ్లిక్ ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఆ ప్రొఫెసర్ చూసి, క్విట్ ఇండియా మూమెంట్లో మీరు చేసే సాహసాన్ని చూసి మీరు సామాన్యమైన వ్యక్తి కాదు అని గుర్తించి తను స్వయంగా అడిగారంట. సో శ్రీ మాతాజీ ఎవరు అనేది మనం చెప్పటం కంటే సాధన చేసి ఆ సాధన ద్వారా మనం తెలుసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే మనిషిలో ఉన్న భగవత్ శక్తిని జాగృత పరిచే శక్తి కలవాళ్ళు అంటే అది మామూలు విషయం కాదు. మాతాజీ ఇండియన్నే కదండి? శ్రీ మాతాజీ ఇండియనే. ఆవిడ మధ్యప్రదేశ్లో చింద్వాడ అనే గ్రామంలో జన్మించారు. 1923లో మార్చి 21వ తేదీని జన్మించారన్నమాట. ప్రస్తుతానికి వారు లేరండి. తను 1923లో జన్మించినప్పటికీ కూడా 2011 ఫిబ్రవరి 23న తను సమాధిలోకి వెళ్ళటం జరిగింది. ఈ అవతారాన్ని చాలించారు. సో ఆ మహాసమాధి న్యూఢిల్లీలో ఉందండి. సో అది కూడా మాకు ఒక పవిత్రమైనటువంటి పుణ్యస్థలంగా మేము భావిస్తాము. చార్ధామ్లో అదొక ధామ్గా మేము రికగ్నైజ్ చేస్తూ మేమంతా అక్కడికి వెళ్ళి ధ్యానం చేస్తూ ఉంటాము. వారు ఉండగా ఇంత సర్వీస్ చేశారు కదా, మన గవర్నమెంట్ ఏమైనా గుర్తించడం కానీ, ఏమైనా అవార్డ్స్ ఇవ్వడం కానీ అలాంటిది ఏమైనా జరిగిందంటారా? యాక్చువల్గా శ్రీ మాతాజీకి ఎన్నో రకరకాల దేశాలు, శ్రీ మాతాజీకి ఎన్నో అవార్డ్స్ ఇచ్చాయండి. ఓకే. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శ్రీ మాతాజీ గారిని ఫిలడెల్ఫియాలోను చాలా దేశాల్లో తనను గౌరవించారు, ఎన్నో అవార్డ్స్ ఇచ్చారు. ఆ ఫిలడెల్ఫియాలో వాళ్ళేమో ఏకం శ్రీ మాతాజీకి ఆ దేశ అధ్యక్షుడు ఒక తాళం చెవి ఇచ్చేసి, ఈ దేశం మీకు అప్పచెప్తున్నానని ఆ తాళం చెవిని ఆవిడకి ఇచ్చారండి. అది అంత గొప్పదండి. అంటే యాక్చువల్గా మన భారతదేశంలో కంటే శ్రీ మాతాజీని బయట దేశస్తులందరూ బాగా గుర్తించారు. ఓకే. అఫ్కోర్స్ మన వాళ్ళు కూడా, మన లాల్ బహదూర్ శాస్త్రి గారు, అలాగే అద్వానీ గారు, ఎల్కే అద్వానీ గారు, వాజ్పేయి గారు, వీళ్ళందరూ కూడా శ్రీ మాతాజీ దగ్గరికి వెళ్ళి రియలైజేషన్ తీసుకున్న వాళ్ళే. మాతాజీ గురించి ఎన్నోసార్లు వాళ్ళు మంచి మంచి విషయాలు చెప్పారన్నమాట. వెరీ గుడ్. ఇప్పుడు మీ పిల్లలు కంటిన్యూ చేస్తున్నారని మెడిటేషన్ అనేది ప్రతిరోజు చేయాలి? ఏమైనా 4 రోజులకు చేయటం అలాగే ఏమైనా ఉంటుందా? ఇది యాక్చువల్లీ చాలా సింపుల్ అండి. ప్రతిరోజు చేస్తామండి. మా పనులు మేము చేసుకుంటాం. మా పిల్లలు వాళ్ళ చదువులు, వాళ్ళ కాలేజీలు అన్నీ ఏవి ఆగవండి. కానీ మార్నింగ్ ఒక 10 మినిట్సేనండి, ఒక 10 నిమిషాలు ధ్యానం చేసుకోవడమే. అలాగే ఈవినింగ్ కూడా పడుకునే ముందు బిఫోర్ బెడ్ ఒక 10 నిమిషాలు ధ్యానం చేయటం. ఇంకా దీనిలో ఇంకా ఏంటంటే ఇంకా హ్యాపీగా హాయిగా ఉండటానికి ఇక్కడ ఉపనీట్ సాధన అనేది ఒకటి సీక్రెట్ ఉంటుందండి. అది చాలా సీక్రెట్. అంటే అది కానీ చేస్తే మనం రోజంతా ఎక్కడెక్కడ తిరుగుతున్నామో, ఎలాంటి ఒత్తిళ్ళకి లోనయ్యామో, ఎలాంటి పరిస్థితుల్ని మనం చూసుకుంటూ వస్తున్నామో, ఈ బ్రెయిన్లో ఉన్న టెన్షన్స్ ఇవన్నీ కూడా ఆ ఉప్పునీటి సాధనలో ఒక 10 నిమిషాలు కాలు పెట్టి ధ్యానం చేస్తే టోటల్గా క్లియర్ అయిపోతుంది. బాడీ అంతా కూడా రిలాక్స్ అయిపోతుంది. ఫ్రెష్గా ఆ రోజుకి మొత్తం ఫ్రెష్ అయిపోతాం, హ్యాపీగా పడుకుంటాం, నిద్ర పట్టేస్తుంది. అది అండి ఈ ఉప్పునీటి సాధన అనేది ఫుడ్ సోకింగ్ అంటాము. ఇదేంటంటే శ్రీ మాతాజీ గారు సహజయోగులందరికీ ఇచ్చినటువంటి అత్యంత అద్భుతమైనటువంటి ఒక మహావరం అండి. అది సింపుల్గా సూక్ష్మంలో మోక్షం అంటారు చూడండి. ఎటువంటి ఖర్చు లేదు.
కొంచెం నీళ్లు, పిడికెడు ఉప్పు, అంతే. మీరు ఇది చాలా బాగా మీ మాటల్లోనూ, మీ జరిగిన విషయాల్లోనూ ఉన్న బెనిఫిట్ చాలా బాగా వివరించారండి. దీన్ని మీరు ఎవరికన్నా చెప్పడం అది జరుగుతుందా? ఈ మెడిటేషన్ అది మీరు చేసుకోండి అని ఎలా చెప్పడం, ఎలా చేస్తారు విధానం మీది? చెప్తున్నాం సార్. చాలా మందికి చెప్తున్నాం. చాలామంది చేస్తున్నారు కూడాను. అయితే కొన్ని వందల మందికి చెప్తుంటామండి. ఓకే. అయితే అందరూ చేయలేరు. దానికి ఎవరికైతే ఆ యోగ్యత ఉందో, అంతే గదండీ! ఆ యోగ్యత ఎవరికైతే ప్రాప్తం ఉందో వాళ్ళు మాత్రం ఆ రుచిని తెలుసుకున్న వాళ్ళు. పంచదార తియ్యగా ఉంది అని అంటాం. కానీ అది తింటే కదా తియ్యగా ఉందో, వగరుగా ఉందో తెలుస్తది. సో, ఆ విధంగా వీళ్ళు చెప్పింది చేసేవాళ్ళు, దాన్ని అనుభూతి చెందేవాళ్ళు మాత్రం కంటిన్యూ చేస్తున్నారు అందరూను. ఓకే. లైట్‌గా అందరూ ఉండరు కదా! 100 మందిలో కొంతమంది అటుంటారు, ఇటుంటారు. ఈ లైట్‌గా తీసుకునే వాళ్ళు చెయ్యట్లేదు. కానీ చాలా మట్టుగా చేసేవాళ్ళంతా కూడా చాలా హాయిగా, ఆనందంగా ఉంటున్నారు. వాళ్ళ జీవితాల్ని. స్టూడెంట్స్‌కి ఏ విధంగా యూజ్ అవుద్దంటారంటే ప్రస్తుతానికి చాలా టెన్షన్‌గా ఉన్నారు కదండీ పిల్లలు. అవునండి. కాలేజెస్‌లో గొడవలు కావచ్చు, రకరకాల హ్యాబిట్స్ కావచ్చు. ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది. ఇవేమన్నా తగ్గే అవకాశం ఉంటదంటారా? ఈ మెడిటేషన్? ఇది మెడిటేషన్ కంటిన్యూ చేస్తే అండి, ఎటువంటి దుర్వ్యసనాలైనా కూడా వాటంతట అవే పోతాయండి. బలవంతంగా మనమేమి దాని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, ఈ చాలా వరకు స్మోకింగ్ అని, ఈ డ్రింకింగ్ అని ఇయన్నీ ఉంటాయి కదా! వీటిల వలన ఆహ్, మనకి చాలా ఇబ్బందులున్నాయి. అందరికీ దానివల్ల నష్టమే అని అందరికీ తెలుసు. తెలిసినా కూడా దాన్ని వదులుకోలేకపోతున్నారు. అయితే ఈ సహజయోగ సాధన చేయటం వలన ఏమవుతుందంటే, ఎవరికైనా ఎటువంటి ఇలాంటి చెడు అలవాట్లేమైనా ఉన్నవాళ్ళు సహజయోగ సాధన చేస్తే, వాళ్ళు సాధన చేస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా వాళ్ళలో ఆలోచననేది మారుతది ఫస్టు. రెండోది, ఆలోచన మారినప్పటికీ కూడా హృదయం చెప్పేది అది తప్పన్నా కూడా మైండు చూసుకుందాంలే అని ఆ తప్పు చేస్తా ఉంటది. అలాంటి టైంలో ఏమవుతుందంటే, ఫర్ సపోజ్ అని డ్రింక్ చేసాడనుకోండి, వాడికి ఆటోమేటిక్‌గా తన లోపల అలజడి అనేది మొదలవుతది. ఆ అలజడి తట్టుకోలేడు. సో, అప్పుడు గుర్తిస్తాడు. ఓహ్! నేను ఈ తప్పు చేశాను. అందుకు నాలో ఈ అలజడి జరుగుతుంది. లేదా నాకు వామిటింగ్స్ అయిపోతున్నాయి. సో, అలాంటప్పుడు నేనెందుకు దాని జోలికి వెళ్ళాలని ఆటోమేటిక్‌గా మానేస్తారు. మీ అలా ఎంతో మందిని చూసాం. ఓకే. ఓకే. అంటే వాళ్ళని వాళ్ళు నియంత్రించుకోగలరంటారా మీరు? అలా యెస్. కంట్రోల్ చేసుకోగలరా? ఈ మెడిటేషన్ వల్ల? డెఫినిట్‌గా. ఓకే. అలాంటి జరిగిన సంఘటనలు మీరేమన్నా చూసారా? ఎవరన్నా మీకు తెలిసిన మా వాళ్ళు మా గాని? మా పార్వతీపురంలో మాకు ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే వాళ్ళు సహజయోగాలకు రాకముందు డ్రింక్ అది చేసేవాళ్ళండి. కొన్నాళ్ళు చేసిన తర్వాత పూర్తిగా మానేశారండి. ఓకే. ఓకే. వాళ్ళు అసలు ఫైనాన్షియల్‌గా వాళ్ళకేమి ఉండేది కాదండి. వాళ్ళు ఏదో చేతి వృత్తి చేసుకొని ఆ వచ్చిన డబ్బులు ఇంటి మీద పెడుతూ కొంత వాళ్ళు వ్యసనాలు చేస్తూ చాలీ చాలని జీవితాన్ని నడిపిస్తూ ఉండేవాళ్ళు. అలాంటి వాళ్ళు ఈరోజు సహజయోగ సాధన చేస్తూ ఉండటం వలన ఈ వ్యసనాలన్నీ మానేసి ఈరోజు ఆయన ఒక ఒక మంచి స్థితిలో ఉన్నాడు ఫైనాన్షియల్‌గా. శభాష్! అంటే తను బిజినెస్ పరంగా ఆయన ఒక ఎక్సైడ్ బ్యాటరీ డీలర్ అన్నమాట ఈరోజు. బాగా స్థిరపడ్డాడు. వాళ్ళ పిల్లలు మంచి పెళ్ళిళ్ళు చేశాడు. చాలా బాగున్నాడు. అంతకన్నా ఏంటంటే ఇప్పుడు ఇల్లు, ఒళ్ళు కూడా గొల్లయిపోద్ది కదా సార్ యాక్చువల్‌గా. ఆ! దాని నుంచి ఈ మెడిటేషన్ నుంచి మీ ద్వారా కావచ్చు, మాతాజీ గారి ద్వారా కావచ్చు, వారి కుటుంబం బాగుపడినట్టే అంతే. అంతే. అది మనదేముంది, అది వాళ్ళకి ఆ యోగ్యత ఉంది. హ్మ్. అది ఆయన చేసుకుంటున్నాడు. మధ్యలో మనం ఒక ఇన్‌స్ట్రుమెంటం అంతే. మన గొప్పతనం ఏమి ఉండదు. బట్ మనం చేయాల్సింది మనం అనుభూతి చెందే ఈ ఆనందాన్ని అందరికి ఇవ్వటం అనేది మనకి బావుంటది. హెల్త్ పరంగా మీరు దీంట్లోకొచ్చి నేను సహజ దానిలో స్థిరపడ్డాను, హ్యాపీగా ఉన్నానని చెప్పారు. అది అవును. కాకుండా ఫినాన్షియల్‌గాను మీ ఫ్యామిలీ విషయాల్లో కూడా మీకంతా ఏమైనా మెరుగ్గా అనిపించిందా ఈ ధ్యానంలోకొచ్చిన తర్వాత? ఇది ఒక మంచి ప్రశ్నేనండి. ఎందుకంటే ఆహ్, నేను సహజయోగాలోనికి రాకముందు చాలా ఘోరంగానే ఉండేది పరిస్థితి. ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులు పడేవాడిని. చాలా ఇబ్బందులు. ఆర్థికంగానే కాదండి, ఫ్యామిలీ పరంగా కూడా ఆహ్, అన్నదమ్ములు మధ్య గొడవలు, కుటుంబ సమస్యలుంటాయి కుటుంబ కదా! సమస్యలు చాలా ఉండేవండి. అవును.
ఆ కుటుంబ సమస్యల నుంచి ఎలా బయటపడాలని ఎన్నోసార్లు ఆలోచించి చాలా రాత్రుల్లో నిద్ర లేని రాత్రులు కూడా ఎన్నో గడిపాం. డిప్రెషన్ ఒక లాంటిది. చాలా డిప్రెషన్‌లో ఉన్న పరిస్థితులైతే చెప్పలేను. అన్నీ ఉండేయి. కానీ గొప్ప విషయం ఏంటంటే, నేను ఎప్పుడైతే శ్రీ మాతాజీ దయ వలన రియలైజేషన్ తీసుకున్నానో, సహజయోగ సాధన మొదలుపెట్టానో, ఆ రోజు నుంచి నాకసలు సమస్య అంటూ ఏమి లేదండి. అచ్చా! అస్సలు ఏ సమస్య లేదు. అంత హ్యాపీగా ఉన్నాను. ఏంటంటే, మనం ఇబ్బందులు అనేది అసలు ఈ సహజయోగంలోకి వచ్చిన తర్వాత ఇంకే ఇబ్బంది అనేది ఉండదు. ఓకే. నా ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే, సహజయోగంలోనికి రాకముందు ఎన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశానో, అయన్నీ కూడా సహజయోగంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా తొలగిపోయి, ఈరోజు హ్యాపీగా ఉంటున్నాను. ఇంకొకటేంటంటే, ఎప్పుడు ఏది అవసరమో అది ఆటోమేటిక్‌గా నాకు రావటం జరుగుతుంది. నేను పిల్లల చదువుల గురించి కూడా ఆలోచించానండి. యాక్చువల్‌గా ఈరోజు చదివించాలంటే లక్షలాది రూపాయలు ఉండాలి. యాక్చువల్‌గా చెప్పాలంటే అవును కదండీ! పిల్లల్ని. అవును. పిల్లల్ని చదివించడం అంటే అంత ఆషామాషీ కాదు. కానీ మాకెలా వచ్చిందంటే, మా పెద్ద పాపకి ఆచార్య ఎన్‌జీ రంగా యూనివర్సిటీలో ఫ్రీ సీట్ వచ్చిందండి. హుహు. అలాగే మా చిన్న పాపకి త్రిబుల్ ఐటీలో ఫ్రీ సీట్ వచ్చిందండి. హుహు. ఇదే బయట చదివించాలంటే పెద్ద పాపకు ఒక 20,00,000 అవుతదండి. చిన్న పాపకు ఒక 20,00,000 అవుతదండి. సో, వీళ్ళని ఎలా చదివించాలని కొంచెం ఆలోచన వచ్చినప్పటికీ, నా ఆలోచన అనేది డివైన్‌కి కనెక్ట్ అయ్యి, డివైనే పిల్లలకి కూడా మంచి వే అనేది ఇచ్చారండి. అది అక్కడ అంటే మన ఆలోచనలో ఎంత పవర్ ఉంటదో, మన అటెన్షన్‌కే అంత పవర్ ఉంటదని నాకప్పుడే అర్థమైంది. అది. అయితే మీరు ఎంత నమ్మకంగా ఉన్నారంటే, ఇదంతా శ్రీ మాతాజీ గారి ధ్యానం వల్లే జరిగినాయని మీ అవునండి. యొక్క నమ్మకం అంటారా? షూర్. ఓకే. అంటే శ్రీ మాతాజీ గురువుగానే ఉండగానే ఇన్ని బెనిఫిట్స్ మీకొచ్చినాయా? లేకపోతే ఆవిడ ఏమన్నా ఒక శక్తిలాగా ఏమన్నా ఆ! అంటే అని అన్నది మాకు డౌట్. యాక్చువల్‌గా శ్రీ మాతాజీ మొదట్లో నాకు గురువేనండి. నేను గురువుగానే భావించాను ఓకే. మొదట్లో. బట్ తర్వాత ధ్యానం చేస్తా ఉంటే తెలిసింది శ్రీ మాతాజీ మామూలు వ్యక్తి కాదు. ఆవిడ ఒక శక్తి అనేది గుర్తించడం అనేది జరిగింది. వెరీ ఇంకొకటేంటంటే నేను కొన్ని టెస్టింగ్‌లు కూడా చేయడం జరిగిందండి మొదట్లో. మొదట్లో షిరిడీ సాయి భక్తుడిని ఓకే. వాస్తవంగా. హుహు. ప్రతి వారం లక్షవారం గురువారం వచ్చేసరికి దిల్సుఖ్ నగర్‌లో ఉన్నటువంటి షిరిడీ సాయి మందిరానికి డెఫినిట్‌గా వెళ్ళేవాడిని. మరి ఆ షిరిడీ సాయినాథుడే నన్ను ఈ వేలోకి పంపించాడా అని మొదట్లో నాకు అలాగే అనిపించేదండి. ఎందుకంటే ఆయన ఒక సద్గురువు. కానీ శ్రీ మాతాజీని ఆవిడ ముందు కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటే, నాలో ఉన్న కుండలిని ప్రయాణం చూస్తూ ఉంటే శ్రీ మాతాజీ మనిషి కాదు. ఈవిడ ఒక మహాశక్తి అనేది నేను అనుకుని, "అమ్మా మీరు ఎవరు?" అని అడగటం జరిగింది. మీరు ఎవరని అడిగితే చేతిలో ఇంకా వైబ్రేషన్స్ ఇంకా పెరుగుతా ఉన్నాయి. ఈ వైబ్రేషన్స్ పెరుగుతా ఉంటే, "అమ్మా మీరు ఆదిశక్తా?" అని అడిగాను. అడిగితే ఇంకా ఇక్కడ కూడా చాలా వైబ్రేషన్స్ కూల్‌గా వస్తుంది. అంటే దాని అర్థం ఏంటి? యెస్ అని అర్థం. సో, అప్పటి నుంచి నేను శ్రీ మాతాజీని ఒక గురువుగా కాకుండా సాక్షాత్తు ఆదిశక్తిగా పూజిస్తూ ఈరోజు ఈ రకంగా నేను ముందుకు వెళ్తున్నానండి. సార్ మీ పార్వతీపురంలో శ్రీ మాతాజీ మెడిటేషన్ హాల్ ఒకటి నిర్మించడం జరిగిందని తెలిసింది. అది మీరు సొంతంగానే అది నిర్మించుకొని దీన్ని సేవకులు చేస్తున్నారంటారా? అవునండి. అంటే నేను సొంతంగా అంటే కాదు. అంటే నేను నా డబ్బులతోనే అని నేను చెప్పలేను. ఎందుకంటే పార్వతీపురంలో మనకి ధ్యాన మందిరం అయితే నిర్మాణం జరిగింది. హుహు. దానికి ఈ మన స్టేట్‌లో ఉన్న ఈ సహజయోగ ధ్యానం చేసే వాళ్ళంతా కూడా దానికి తలో ఇంత అనేసి వాళ్ళు ఎవరంతట వాళ్ళే ఇండివిడ్యువల్‌గా, వాలంటీర్‌గా కొంత డొనేషన్స్ అనేవి ఇచ్చారు. ఓకే. అలాగే నేషనల్ వైడ్‌గా బయట రాష్ట్రాల వాళ్ళు కూడా వాళ్ళకి నచ్చి ఒక మంచి ధ్యాన మందిరం అక్కడ ఉన్న ప్రజలందరికీ ఇదొక మంచి సాధనగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంలో అందరూ దాన్ని సపోర్ట్ చేసి ముందుకు తీసుకువెళ్ళటం వల్ల ఒక మంచి ధ్యాన మందిరం అనేది అక్కడ నిర్మాణం జరిగిందండి. ఇప్పుడు కొత్త వాళ్ళు కూడా వస్తున్నారు. సహజయోగాన్ని నేర్చుకుంటున్నారు. హ్యాపీగా ఉంటున్నారండి.
ప్రతిరోజు మెడిటేషన్ అక్కడ చేస్తారండి? ఏ విధంగా ఉంటది అక్కడ చేసేది? అంటే ప్రతిరోజు మార్నింగ్ ఉంటదండి. మార్నింగ్ ఎర్లీ ఓకే. మార్నింగ్ 5:30 టు 6:30 వరకు మార్నింగ్ ఒక గంట ఉంటది. హుహు. అలాగే వీక్లీ వన్స్ ఎవ్రీ సండే ఈవినింగ్ 5:30కి కలెక్టివ్‌గా ఆ ఏరియాలో ఉన్న ఈ సాధకులందరూ వచ్చి అక్కడ మెడిటేషన్ చేస్తారండి. కొత్తవారు ఎవరైనా వస్తే అక్కడ మీరు నేర్పిస్తారా అండి మెడిటేషన్? షూర్. కొత్త వాళ్ళు ఎవరొచ్చినా అక్కడ రియలైజేషన్ ఇచ్చి ధ్యానాన్ని నేర్పిస్తాం. ఓకే. ఓకే. దీనికి సంబంధించి యాక్చువల్‌గా మీకు డైరెక్ట్‌గా ఫిజికల్‌గా కలవడం వేరు. చాలామంది ఇప్పుడు ఫోన్‌లోకొచ్చేసారండి ఇవన్నీ అవును. కూడాను. ఇది అవునండి. ఫోన్‌లో కూడా ఏమన్నా అంటే వెబ్‌సైట్‌లో గాని, వాట్సాప్‌లో గాని నేర్చుకునే అవకాశం గాని, మీరు నేర్పే అవకాశం గాని ఏమైనా ఉందంటారా? డెఫినిట్‌గా అండి. అంటే అందరూ రాలేరు కదా! కొంతమంది. హ్మ్. ఈ ఎంప్లాయీస్ లాంటి వాళ్ళు డైలీ రావటం అంటే ఇబ్బంది ఉంటది. అలాంటి వాళ్ళకి మనకి యూట్యూబ్ ఛానెల్ ఉంది. 'సహజయోగ ఆంధ్ర' అనే యూట్యూబ్ ఛానెల్ ఉందండి. దానిలో తెలుగు వాళ్ళు సహజయోగ నేర్చుకోవాలి అనే కుతూహలం ఉన్నవాళ్ళు ఆ వెబ్‌సైట్‌లోకి వెళ్ళి, లేదంటే మాకు కావాలంటే వాళ్ళకి ఆ లింక్ ఇస్తాము. ఆ లింక్ ఓపెన్ చేస్తే వాళ్ళు దానిలో ఉన్న సెషన్స్ విని నేర్చుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ తెలుగు వాళ్ళకి మీరు చెప్పారు కదా! ఒకసారి మా ప్రేక్షకులు రిపీట్ చేయండి. అంటే మీ వెబ్‌సైట్ నేమ్ అది ఒకసారి. ఇది యూట్యూబ్ ఛానల్ అండి. 'సహజయోగ ఆంధ్ర' అని టైప్ చేస్తే టోటల్‌గా ఆ సెషన్స్ అన్నీ కూడా వచ్చేస్తాయండి తెలుగులో. లేదు మనకి హిందీ, ఇంగ్లీష్‌లో కూడా చేయాలనుకుంటే సహజయోగ.org అని మనం టైప్ చేస్తే హిందీ, ఇంగ్లీష్‌లో మనకి వస్తాయండి. చాలా థ్యాంక్ యూ సార్. మీరు ఇన్ని మంచి విషయాలు చాలా ఓపికగా మా దగ్గరకొచ్చి తెలియజేశారు. మా ఆత్మీయ గోదావరి ప్రేక్షకులకు కూడా మీరు ఏం చెప్పదలుచుకున్నారో ఒకసారి తెలియజేయండి. ఆత్మీయ గోదావరి ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా యొక్క మనస్ఫూర్తిగా నమస్కారాలండి. మీ అందరూ కూడా వీలైనంత వరకు ఈ సహజయోగాన్ని నేర్చుకొని, దీని ద్వారా మీ అందరూ కూడా ఆత్మ సాక్షాత్కారం పొంది, మీ జీవితాలను ఒక ఉన్నతమైనటువంటి మార్గంలో తీర్చిదిద్దుకోవాలని ప్రార్థిస్తున్నామండి. నమస్కారం అండి. నమస్కారం అండి. చూసారు కదా! మరి శ్వాంబాబు గారు వారు సాధ్యోగా మెడిటేషన్‌లో పొందిన ఆనందాలు, అనుభవాలు వారి జీవితంలో పొందినయన్నీ కూడా మన ముందు పెట్టారు. మరి మీరు కూడా ఈ సహజయోగ ధ్యానం చేసుకొని అందరూ హ్యాపీగా ఉండాలని మేము కోరుకుంటూ, మరొక కొత్త కంటెంట్ తోటి ప్రేక్షకులందరికీ కలుద్దామని ఆత్మీయ గోదావరి నుంచి ప్రేక్షకులందరూ మరొకసారి సెలవు తీసుకుందాం. థ్యాంక్ యూ. మీ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.